వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రంగారెడ్డి జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఇబ్రహీంపట్నం చుట్టూ తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఓట్ల యుద్ధం, నేడు అభివృద్ధి సవాళ్ల యుద్ధం. పాత కాపు వర్సెస్ కొత్త కాపు అన్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తాజా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య మాటల ఈటెలు విసురుకుంటున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్నారని మంచిరెడ్డి ఎద్దేవా చేస్తుంటే, కంటికి కనిపించే అభివృద్ధికి సాక్ష్యం ఎందుకు అని మల్రెడ్డి ధీటుగా బదిలిస్తున్నారు. 225 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు లెక్క తేల్చాలంటూ శుక్రవారం ఇద్దరు నేతలు క్షేత్రస్థాయి పోరుకు సిద్ధమయ్యారు. అసలు ఇబ్రహీంపట్నంలో ఈ ఫ్రైడే టెన్షన్ ఏంటి? మంచిరెడ్డి 10 ఏళ్ల అధికారానికి మల్రెడ్డి మార్పు ఎలా ఓడించింది? ఈ ఇద్దరు రెడ్డిల మధ్య జరుగుతున్న అసలు పోరు ఏంటి? రంగారెడ్డి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఇబ్రహీంపట్నం. ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు అన్నట్లుగా ఇక్కడి రాజకీయాలు కూడా అంతే ఖచ్చితంగా ఉంటాయి. రాజధానికి చేరువలో ఉండటం, రియల్ ఎస్టేట్ మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం కావడంతో ఇక్కడ గెలుపు అనేది ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య దోబూచులాడుతూ వచ్చింది. ఇక్కడ ఓటరు చాలా విఘ్నత కలిగినవాడు. అందుకే నియోజకవర్గ సమస్యల మీద పోరాడే వారికే ఇక్కడి ప్రజలు పట్టం కడతారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి వరుస విజయాలతో దశాబ్ద కాలం పాటు ఇక్కడ తిరుగులేని నేతగా వెలిగారు. అయితే గత ఎన్నికల్లో ఎంతటి చెట్టుకైనా గాలిదెబ్బ తప్పదు అన్నట్లుగా ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఒక కారణమైతే, స్థానిక ద్వితీయ శ్రేణి నాయకత్వంలో వచ్చిన విభేదాలు ఆయన కొంప ముంచాయి. అభివృద్ధి చేసిన ప్రజల ఆశలు మరింత పెరగటం, ఓటర్లు మార్పును కోరుకోవడంతో కిషన్ రెడ్డి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. గతంలో ఓటములను చవిచూసినా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లుగా ఆయన నిరంతరం జనం మధ్యనే ఉంటూ పట్టుదలగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన మార్పు గాలి మల్రెడ్డికి కలిసి వచ్చాయి. ముఖ్యంగా యువత మరియు రైతుల మద్దతుతో ఆయన భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ గెలుపుతో ఆయన ఇప్పుడు తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ప్రెజెంట్ ఎమ్మెల్యేగా వార్ స్టార్ట్ అయింది. దీంతో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నిప్పుల కొలిమిలా ఉంది. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం వేడెక్కింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు తాము బీఆర్ఎస్ హయాంలో చేసిన పనుల్నే ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ కష్టమేనని ఆయన వాదన. అసలు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ కొత్తగా చేసిన ఒక్క పనైనా చూపించాలని ఆయన గట్టిగా సవాల్ విసిరారు. మంచిరెడ్డి ఆరోపణలను మల్రెడ్డి రంగారెడ్డి చిరునవ్వుతూ తిప్పికొట్టారు. కంటికి కనిపించేదానికి సాక్ష్యం అవసరం లేదు అన్నట్లుగా నియోజకవర్గంలో జరుగుతున్న 225 కోట్ల రూపాయల పనులే తమ అభివృద్ధికి నిదర్శనమని ఆయన గంభీరంగా ప్రకటించారు. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్నామని, నిధుల మంజూరు పత్రాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. ఈ యుద్ధంలో ప్రధాన అంశం 225 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యాసంస్థల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చిస్తున్నామని మల్రెడ్డి వాదన. అమ్మ పెట్టినా పెట్టకపోయినా అడిగేవాడు ఉండాలి అన్నట్లుగా అసలు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఏ పనులకు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని మంచిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా పోలీసులు ఇక్కడ సందిగ్ధంలో పడ్డారు. శుక్రవారం నాడు ఇద్దరు నేతలు ఒకేసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తానని ప్రకటించడంతో ఇబ్రహీంపట్నంలో ఫ్రైడే టెన్షన్ నెలకొంది. కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఘర్షణలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించే యోచనలో ఉన్నారు. నేతల మధ్య మాటల యుద్ధం కాస్త కార్యకర్తల మధ్య కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు దారితీస్తోంది. ఒకరు అభివృద్ధి ప్రదాత అని పోస్టర్లు వేస్తుంటే మరొకరు అవినీతి చక్రవర్తి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బీఆర్ఎస్ నిధులను కాంగ్రెస్ వాడుకుంటోందని ఒక వర్గం, లేదు ఇది ప్రజాపాలన విజయం అని మరో వర్గం వాదించుకుంటున్నాయి. చివరగా ప్రజలు మాత్రం పని చేసేవాడికి పావలా, చెప్పేవాడికి రూపాయి అన్నట్లుగా ఉన్న ఈ రాజకీయ రణరంగాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఒకప్పుడు మంచిరెడ్డిని ఆదరించిన ప్రజలు ఇప్పుడు మల్రెడ్డి మార్పుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సవాళ్ల పర్వం వల్ల పనులు ఆగిపోకూడదని సామాన్య జనం కోరుకుంటున్నారు. మొత్తానికి ఇబ్రహీంపట్నం రాజకీయం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాకుండా నిజమైన ప్రజాహితం కోసం సాగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ శుక్రవారం జరగబోయే అభివృద్ధి బాటా యాత్రలో ఎవరు ఎవరిని నిలువరిస్తారు, ఎవరి లెక్కలు నిజమవుతాయి అనేది చూడాలి.